అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ మళ్లీ విజయం సాధించడం ఖాయమన్నారు మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి. ప్రజలు జగన్కే మళ్లీ ఓటు వేసి గెలిపిస్తారన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. వైసీపీ నేతల సమావేశాలు జరగబోతా ఉన్నాయి. మరి కాసేపట్లో కూడా ఈ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. వర్క్షాప్ పేరుతో కూడా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మంగళగిరి వైసీపీ సమన్వయకర్త ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న, ఎలా చూస్తూ ఉన్నారు? ఈరోజు సమావేశాన్ని వర్క్షాప్ పేరుతో కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఎలా జరగబోతోంది ఈ సమావేశం? ఈ సమావేశం వైఎస్ఆర్సీపీ పార్టీ 2024లో అత్యధికమైన మెజార్టీతో 175కు 175 విజయం సాధించడానికి పార్టీ నాయకులకి కార్యకర్తలకి దిశని నిర్దేశించడానికి మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమావేశం ద్వారా అందరినీ కూడా నూతన ఉత్సాహం నింపి దిశని నిర్దేశించబోతున్నారు. చాలా స్పష్టంగా ఇప్పటికే 175కి 175 విజయం సాధించబోతున్నాం అనేది స్పష్టత ఉంది రాష్ట్ర ప్రజలకి. ఇంకా మంచి మెజార్టీతో అన్ని చోట్ల కూడా మంచి మెజార్టీతో విజయం సాధించే విధంగా ఈ సమావేశాన్ని మా కార్యకర్తలు నాయకులు వినియోగించుకోబోతున్నారు. ఇప్పటికే అక్కడ మీ మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ తరఫున అభ్యర్థిని కూడా ప్రకటించడం జరిగింది. మంగళగిరి వైసీపీ అభ్యర్థిని ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? మంగళగిరి వైసీపీ అభ్యర్థి ఆల్రెడీ ప్రకటించారు. అయినా ఇబ్బంది లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ప్రకటిస్తారు. దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏం లేదు. నారా లోకేష్ గారు నాన్ లోకల్ 19లోనే 5337 ఓట్లతో ఓడిపోయాడు. ధనంతో గెలుద్దాం అనుకుంటున్నాడు. కానీ వైఎస్ఆర్సీపీకి జగనన్న బలం, జనబలం, దైవ బలం ఉంది. 2019లో మెజార్టీ కన్నా 3 రెట్లు మెజార్టీతో మంగళగిరిలో విజయం సాధించబోతున్నాం. అంటే మొన్న మీకు ప్రకటించారు సమన్వయకర్తగా, వాళ్ళే అభ్యర్థులు అవుతారా? అది మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం. ఆయన ఏది నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తాం. అంటే ఇప్పటికే చేరికలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయన్న, లోకేష్ సమక్షంలో చేరికలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. దీని మీద ఏం చెప్తారు? అవన్నీ ఉపయోగం లేని చేరికలు, డబ్బుకు లోబడి ధన ప్రవాహంతో గెలుద్దామని నారా లోకేష్ అనుకుంటున్నాడు. అటువంటి అవకాశాలు మంగళగిరి ప్రజలు ఎప్పుడు ఎవరు ఇంతకన్నా పెద్ద వాళ్ళనే చూశారు. స్థానికుడిని, ఇక్కడ ఉన్న వ్యక్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటారు. అంటే ఇప్పుడు ఆర్కే వచ్చి మీకు మరింత బలం చేకూర్చిన పరిస్థితి కూడా ఉంది. వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చారు, మీకు కొంత బలం చేకూర్చిన పరిస్థితి ఉంది. ఆర్కే ఎక్కడ పోటీ చేసే అవకాశం ఉంది? ఒకటేమో గుంటూరు పార్లమెంట్ అది కూడా కొంత వినపడతా ఉంది. ఏమన్నా చర్చ జరిగింది అట్లాంటిది ఏమన్నా? అటువంటివన్నీ కూడా పార్టీ నిర్ణయాలు, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా మేమందరం పనిచేస్తాం. లోకేష్ సమక్షంలో చేరుతున్న ఏదైతే చేరికలు, ఉపయోగం లేని చేరికలు అంటూ కూడా ఇక్కడ ఉన్న వైసీపీ సమన్వయకర్త, మంగళగిరి వైసీపీ సమన్వయకర్త గంజి చిరంజీవి చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కంపల్సరీగా ఇక్కడ వైసీపీ జెండా ఎగరవేస్తాము అని కూడా ఆయన ఆశాజమం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఇప్పటికే వైసీపీ మంగళగిరి అభ్యర్థిని ప్రకటించిందంటూ కూడా ఆయన చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.